లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగ్లు దక్కనున్నాయి. ఎన్నికల నియమావళి అయిపోగానే రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని శరవేగంగా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కార్యాచరణ సిద్ధం చేసింది. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంకు జాబితా వెల్లడైన నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్ 4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుది కీతో పాటు జీఆర్ఎల్ ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి పరిశీలన ముగిసింది. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్ఎల్ విడుదలైంది. పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. సాంకేతిక విద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుదికి వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవిఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల కోసం జూన్ 9న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్ టికెట్లు శనివారం అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.